హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్‌ఓన్‌షిక్ నంది. ఈరోజు మన వీడియో వచ్చేసేంటంటే, మీరు టైటిల్ థంబ్‌నెయిల్ చూసాకైతే మీకు అర్థమై ఉండొచ్చు. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న సమ్మర్ స్పెషల్ వీడియో మినీ హెయిర్ కూలర్ చూసారు కదా. ఇది ఆ హెయిర్ కూలర్ అయితే దీని నుండి వచ్చే హెయిర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం అయితే ఆయిల్ క్యాన్తో అయితే తయారు చేసాం. దీని నుండి వచ్చే హెయిర్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో అయితే మనం వాటర్ కూడా పోసి వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ అయితే. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసి కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నల్ల పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. మన ఛానల్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే చూసి వాటిని కూడా అయితే లైక్ చేసుకోండి. మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనమైతే దీని అయితే ఫస్ట్ నీట్గా అయితే తుడుచుకోవాలా. ఆయిల్ అనేది ఉంటుంది చూసుకోండి. ఇక్కడైతే షార్ప్గా ఉంటుంది, ఎటువంటి చేతులు పెట్టినా కానీ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి దీన్ని అయితే నీట్గా అయితే తుడుచుకోండి జాగ్రత్తగా. సైడ్స్ మొత్తం తుడుచుకోండి, ఆయిల్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మనమైతే ఆయిల్ అంతా అయితే క్లీన్ చేసుకున్నాం క్లాత్తో. 4 సైడ్స్ అయితే మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాం చూడండి. ఇప్పుడైతే దీన్ని అయితే కటింగ్ చేయాలి. కటింగ్ చేసే ముందు అయితే మీరు చాలా సేఫ్టీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి కాబట్టి అందుకే సేఫ్టీ అయితే తీసుకోవాలి. మీకు కటింగ్ చేయడం రాకపోతే మీకు తెలిసిన వెల్డర్ షాప్కి అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేది అయితే మీరు టైం ల్యాప్స్ చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. దీని అయితే మొత్తం అయితే కటింగ్ చేసాను చూడండి. అసలు ఎంత నీట్గా చేసాను కటింగ్ అయితే. కటింగ్ చేసేది అయితే టైం ల్యాప్స్ అయితే స్టార్ట్ అయింది అనుకున్నాను నేనైతే, కానీ స్టార్ట్ అవ్వాలి వీడియో అయితే. అదైతే రికార్డింగ్ అయితే లేదు నా దగ్గర. ఇప్పుడైతే దీని అయితే గ్రైండింగ్ చేసేది అయితే టైం ల్యాప్స్ అయితే చూసేయండి. చూడండి అసలు ఎంత నీట్గా అయితే కటింగ్ చేసాము. కానీ ఇది ఎడ్జెస్ చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి మనమైతే ఇప్పుడు దీన్ని అయితే మొత్తం గ్రైండింగ్ అయితే చేసుకుందాం. మన దగ్గర అయితే శాండ్ పేపర్ అయితే ఉంది, దాంతో అయితే మొత్తం గ్రైండింగ్ అయితే చేసుకున్నాం చూడండి. మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి. అసలు ఎటువంటి ఆయిల్ లేకుండా అయితే నీట్గా అయితే క్లీన్ చేశాను చూడండి. అసలు ఎంత నీట్గా ఉందో. కొద్దిగా కూడా ఆయిల్ అనేది అయితే లేదు దీని లోపల చూడండి. ఈ ఎడ్జెస్ కూడా అయితే మనం గ్రైండింగ్ అయితే చేసాం చూడండి. అసలు షార్ప్నెస్ అయితే లేదు చూడండి. ఇప్పుడు దీనికైతే మనం ఎండు క్యాప్స్లో వాడడానికి అయితే నేనైతే మస్కిటో నెట్స్ అయితే వాడుతున్నా చూడండి. ఇదిగోండి, ఇవే మస్కిటో నెట్స్. మీకైతే తెలుసు అనుకున్నా. నేనైతే దీని లోపల వచ్చేసి నేనైతే గడ్డి అయితే వాడబోతున్నా. మీరు కొబ్బరి పీచ్ అయినా వాడచ్చు. ఇదిగోండి ఇట్లాంటి 3 కంపార్ట్మెంట్స్ అయితే చేశా. ఇవి అయితే దీంట్లో గడ్డి పెట్టి మొత్తం అయితే మీకు చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఆ గ్రాస్ అయితే మొత్తం చేసేసాం చూడండి. మొత్తం 3 సైడ్స్ అయితే మనమైతే ఇదైతే స్టిక్ చేసాం జిప్ ట్యాక్స్తో అయితే నీట్గా చూడండి. ఇంకా దీని లోపల బ్యాగ్ వచ్చేసి అయితే మోటార్ ఒకటే. దానికంటే ముందు మనం దీనికి వాటర్ సప్లై ఇవ్వాలి కాబట్టి మన దగ్గర అయితే ఈ సిలికాన్ ట్యూబ్ అను ఇది వాటర్ పంప్ కూడా ఉంది. వాటర్ పంప్ మేకింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎవరైనా చూడాలనుకుంటే చూసి నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పెట్టి అయితే మీకైతే చూపిస్తా. మొత్తం వాటర్ సప్లై కోసం ఈ ట్యూబ్ అయితే వాడుతున్నాం మనమైతే. దీన్ని అయితే పెట్టి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్. మొత్తం అయితే మనమైతే లోపల అయితే ట్యూబ్ అయితే సెట్ చేసాం చూడండి. వాటర్ అయితే కనపడుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి. ఇదిగోండి వాటర్ అయితే సెట్ చేసేసాం. లోపల అయితే కనెక్షన్స్ మొత్తం అయితే చేసినాం చూడండి. పైన మీకు ట్యూబ్ అయితే కనపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లాష్ కూడా ఆన్ చేసే ఉంది, అయినా కనపడుతుందో లేదో వీడియోలో అయితే కనపడుతుంది చూడండి. ఇదిగోండి మనం 3 సైడ్స్ అయితే మంచి నీట్గా పెట్టాను. టెస్టింగ్ కూడా చేసాను చూడండి. మొత్తం వాటర్ అయితే ఉన్నాయి లోపల. సైడ్స్ కూడా తడిసింది చూడండి. మొత్తం మంచిగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో అయితే మోటార్ పెట్టేది మీకు చేసి అయితే చూపిస్తా. ఎలా సెట్ చేస్తాం అనేది మీకు చేసి చూపిస్తా. మధ్యలో ఇలా స్టిక్ లాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. దాని మీద మోటార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే మనం అయితే దీంట్లో అయితే బేస్ కూడా అయితే పెట్టేసాం చూడండి నీట్గా. దీని మీద అయితే మోటార్ అయితే ఇలా వస్తుంది బేస్కి చూడండి. వాటర్ అయితే బేస్కి అయితే ఇలా వస్తుంది. ప్రొఫైలర్ అయితే అంత చిన్నగా ఉంది అనుకోవచ్చు. దీంట్లో అదే క్రేజీ థింగ్, ఈ డీసీ మోటార్కి ఇంతకంటే పెద్ద ప్రొఫైలర్ అయితే రాదు చూడండి. దీనికి ఇదే టాపు. మనం దీంట్లో ఆర్ఎస్ 355 మోటార్ అన్నా లేకపోతే 775 మోటార్ పెడితే పెద్దగా వచ్చేది ఫ్యాన్ అయితే. దీంట్లో అయితే ఇదే క్రేజీ థింగ్ చూడండి. ఈ డీసీ మోటార్కి ఇదే బాగా లుక్ ఇస్తుంది కదా. దీనికైతే బయట అది ఇది మనకి హ్యాండ్స్ పెడితే తగలకుండా మనమైతే స్టిక్స్ అయితే అరేంజ్ చేద్దాం. మొత్తం అయితే కనెక్షన్ ఇచ్చి అయితే మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే దీన్ని స్టిచ్ చేసి దీనికైతే కనెక్షన్ ఇచ్చేసి చూపిస్తాం మొత్తం అయితే చూడండి.
ఫ్రెండ్స్ చూడండి, మనం అయితే మొత్తం కనెక్షన్స్ అయితే ఇచ్చేసాం. మోటార్ నెగిటివ్ పాజిటివ్, వాటర్ పంపు నెగిటివ్ పాజిటివ్ అయితే సేమ్ రెండు కనెక్ట్ చేసి వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తాం. చూడండి, మనం ఎటువంటి స్విచ్ అయితే పెట్టలేదు మధ్యలో. రెండు మన అయితే బేసిక్ కనెక్షన్స్ అందరికైతే వస్తాయి. అది అట్లా కనెక్ట్ చేసుకున్నాక మొత్తం అయితే మోటార్ అయితే రన్నింగ్ అయ్యిద్ది. ఒకసారి చూడండి, దీని నుండి హెయిర్ చూడండి ఎలా వస్తుందో. చూడండి, మీకైతే వీడియోలో అంత క్యాప్చర్ అవ్వదు, నాకైతే అవుట్డోర్లో బాగా అవుతుంది క్యాప్చర్ అయితే. చూడండి, అసలు ఎయిర్ చాలా కూల్గా వస్తుంది. దీంట్లో ఇంకా వాటర్ పోస్తే ఇంకా బాగా వస్తాయి. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో ప్రాజెక్ట్ వచ్చేసి. ఇంకా దీనికైతే మనం ప్రొటెక్టింగ్ గార్డ్స్ అయితే ఇలా కోకోనట్ స్టిక్స్ అంటారు, అదే సీవిరి పుల్లలు అంటారు కదా ఫ్రెండ్స్. అవి అయితే ఇలా అయితే మనం అయితే బేస్ అయితే ఇలా పెడతాం నీట్గా అయితే. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అవుట్పుట్ అయితే. అదైతే మొత్తం మీకైతే పెట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మన ప్రాజెక్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఒకసారి అయితే టెస్టింగ్ చేశాను, మొత్తం బాగానే వర్క్ అవుతుంది. మన ఇది స్టిచ్ చేసింది అయితే ఫ్రేమ్ స్టిచ్ చేసింది అయితే మీరు టైం ల్యాబ్స్ చూశారు కదా. ఇప్పుడైతే ఒకసారి అయితే మోటార్ అయితే రన్ చేసి చూపిస్తాను. చూడండి, 2 మోటార్స్ ఒకసారి రన్ అయితే. చూడండి హెయిర్ చూడండి ఎలా వస్తుందో కూల్గా. వాటర్ లేకపోతే నార్మల్గా వస్తుంది, వాటర్ ఉంటే ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. హెయిర్ అయితే కూల్గా వస్తుంది. చూడండి 2 సైడ్స్ అయితే నీట్గా తడుస్తుంది. ఇంకా ఫుల్ తడిస్తే ఇంకా బాగా వస్తుంది హెయిర్ మాత్రం. చూడండి, మనం వాటర్ అయితే పోసాం లోపల అయితే. చూడండి, మీకు వాటర్ కనపడుతున్నాయి అనుకుంటా. 3 సైడ్స్ తడుస్తుంది. చూడండి నీట్గా చూసారు కదా, హెయిర్ కూడా ఎలా వస్తుందో నీట్గా. ఇంకో 2 వీడియోలు లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎయిర్ కూలర్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసి కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వేలు అలా పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి కాబట్టి వాటిని కూడా నచ్చితే చూసి లైక్ అయితే చేసుకోండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.